పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఇప్పుడు సినిమా ఏదన్నా సెట్స్ మీదకి వెళ్ళాలన్నా, స్టోరీ తీసుకొని వెళ్ళాలన్నా, సినిమా పూర్తిగా మనకి సిల్వర్ స్క్రీన్ మీద చూడాలన్నా దాని అంతటికి పిల్లర్ మెయిన్ ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్ అంటే మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఒక్కొక్క మనాలి ఇప్పుడు చెప్తున్నారు కదా, అక్కడ ఆక్సిజన్ హైట్స్కి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి కూడా చాలా తగ్గుతాయి. అంటే కొద్దిగా రిస్క్ ఏమో అనిపించలేదా మీకు? రిస్క్ కాదండి, అంటే యాజ్ పర్ స్టోరీ డెఫినెట్గా ఆ సీన్ కావాలని రాసుకున్నప్పుడే అనుకున్నాం. అంటే సుబ్బు ఫస్ట్ టైం వరల్డ్ చూస్తుంది, సో అలాంటి సీన్ ఒకటి ఉండాలని నేను ప్రవీణ్ అనుకున్నాం. సో అనుకు చెప్పాం, అను కూడా వస్తానంది. సో వెళ్ళాము, షూట్ చేసాం. బట్ రిస్క్ ఉంటుంది కొన్ని కొన్ని డిఫరెంట్ లొకేషన్స్. అంటే అంటే స్టూడియోలో చేయలేం కదా అలాంటి షూటింగ్స్, సో డెఫినెట్గా వెళ్ళాలి. అంటే very sick, but when you see that scene, no, when you see the cartoon, and the thing is, she was really sick, almost nauseous and all. But the minute we went for that, there was one, I think that's there in the song, no? Yes, yes. One small shot of all of us just in the snow celebrating. He called action, and in like she was sitting like this, and in 3 seconds she went into like she just finished. It was just believe it, like you won't believe it. like some other person suddenly transformed into one. We were telling her, if you're not well, we can go, we can go, take it's rest. okay. She's like, no, ikkada daka vacham, let's finish this shot and go. అండ్ మేము రెక్కీకి వెళ్ళినప్పుడు కూడా వీఆర్ స్టక్ ఎట్, అంటే వీఆర్ స్టక్ ఎట్ 1 point, అండ్ అసలు 12 o'clock ఆ టైంకి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆర్మీ వాళ్ళు వచ్చి మమ్మల్ని అందరినీ రెస్క్యూ చేశారు బేసికల్లీ. ఇఫ్ హోల్ నైట్ వీ స్టేడ్ దేర్ ఇన్ ద ఆర్మీ క్యాంప్. అంటే 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 ఇప్పుడు మేము నలుగురు ఇక్కడ కనిపిస్తున్నాం, కానీ దెర్ ఆర్ సమ్వన్, అంటే చాలా పీపుల్ చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఈ సినిమాకి. అంటే ఆర్ట్ డైరెక్టర్ నుంచి, అంటే కాస్ట్యూమ్ డిజైనర్ ధర్మేంద్ర గారు ఈ సినిమాని చాలా పర్సనల్గా తీసుకొని ఎడిటింగ్ చేసి లిటరలీ 1 year ఎడిటింగ్ చేసాం ఈ సినిమాకి. ఎడిటింగ్ వాజ్ డన్ 1 year లిటరల్లీ. అండ్ కే కృష్ణ ప్రత్యూష కానీ, అంటే మా రైటర్స్ పూజిత అండ్ ప్రహాస్, బేసికలీ దే ఇన్వెస్టెడ్ సో మచ్ ఇన్ ద ఫిలిం. అంటే ఈ సినిమాకి మేము ఫేస్ కనిపిస్తాం, కానీ చాలా మంది ప్రాణం పెట్టారు ఈ సినిమాకి. అంటే ఇలాంటి ప్రొడక్ట్ బయటికి రావాలి, ఇలాంటి ప్రొడక్ట్ చేయాలి అని. సో హ్యాపీ దట్. సో రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారు కదా అక్కడ మనాలి. తనకేం ప్రాబ్లం? 70+ అయినా సరే, ఒరే ఇప్పుడు ఆ కొండ ఎక్కాలా అన్నారు ఒకసారి. నాకు ఎక్కాలి అన్నాను, సరే ఎక్కుతా పద. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ టైము నా కెరియర్లో ఎవడు ఇన్ని కొండలు ఎక్కించలేదురా. ఎన్నో ఇండస్ట్రీస్ ఎన్నో సినిమాలు చేశాను, రాజేంద్ర ప్రసాద్ గారు ఇంత కొండ ఎక్కిపించాము. అండ్ ఆక్సిజన్ లెవెల్స్ దూరం, అండ్ ఒక దగ్గర పారాషూట్ ఎక్కాలన్నమాట అతను. సో పారాగ్లైడింగ్ ఎక్కాలి. సో ఆ టైంలో ఆ ఎడ్జ్లో ఉన్నారు, అయినా యాక్టింగ్ చేశారు. అంటే ఇట్స్ సో, అంటే నాకు అనిపిస్తుంది సినిమా అంటే ఎంత ఎఫర్ట్ పెడతారు ఒక క్యారెక్టర్ కానీ. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆర్ట్. అంటే ఒక ఆర్ట్ కోసం ఎంతైనా జనాల్లోకి పట్టుకెళ్ళాలి. ఐఎమ్ సో గ్లాడ్ దట్ దిస్ ఫిలిం వాజ్ మేడ్. ఓకే, నేను డైరెక్టర్ మర్చిపోయినా, దిస్ ఫిలిం ఈజ్ మేడ్ అండ్ ఇట్స్ రిలీజింగ్. దట్ ఈస్ అ బిగ్ థింగ్. ఇంకో వండర్ ఏంటంటే 70 lakhs పెట్టి అక్కడ అది విని నేను అసలు ఎలా ఫీల్ అవ్వాలి నాకు అర్థం లేదంటే డివోషనల్ ఎలిమెంట్ ఉంది. అనుపమ గారు ఇలా ఉన్నారు కాదు, అసలు అంటే చాలా ఉన్నాయి మైండ్లో. అంటే అదే ఎలా పెట్టారు, అది ఉంటుందా లేదంటే తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత 70 lakhs. సో మూవీ విషయానికి వస్తే అంటే కామెడీ ఎలిమెంట్ expect చేయొచ్చు. There is fun also. There's so much friendship between all these 3 women. సంగీత గారు is fun part ఉంటుంది సంగీత గారిలో. It's like it's situational, very situational, very relatable, situational kind of question. Fun లేకపోతే you have seen my previous Cinema Bandi and Shubham. There are so funny films basically. So this film has a fun element into it, definitely. It's not a serious film. బాగుంటుంది. అన్ని all kinds of emotions.